ఎంతో మందికి డబ్బులు సంపాదించాలని ఉంటుంది. అందులో కొందరు సరైన మార్గం ఎంచుకుంటారు, ఇంకొందరు ఏ మార్గమైనా పర్వాలేదు, సంపాదనే ప్రధానం అనుకుంటారు. మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండో మార్గం ఎంచుకున్న వ్యక్తి గురించి. అతని పేరే నట్వర్లాల్. పూర్తి పేరు మిథిలేష్ కుమార్ శ్రీవాస్తవ. ఇతను బీహార్ వాసి. వృత్తిరీత్యా ఇతను లాయర్. ఇతను ఎంతో మందికి కొన్ని కోట్ల రూపాయలు మోసం చేశాడు. ఇతను గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పి తాజ్మహల్ 3 సార్లు, రెడ్ ఫోర్ట్ ని 2 సార్లు మరియు రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ ని విదేశీయులకి అమ్మేశాడు. ఇతను మారువేషాలు వేయడంలో దిట్ట. సుమారుగా 50 మారువేషాలు వేశాడంట. ఫోర్జరీ సంతకాలు చేయడంలో ఆరితేరిన వాడు. ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సంతకం కూడా ఫోర్జరీ చేసేశాడు. ఎన్నోసార్లు సోషల్ వర్కర్ అని చెప్పి ధీరుభాయ్ అంబానీ, టాటా, బిర్లాల దగ్గర డబ్బులు వసూలు చేశాడంట. ఇతని మీద సుమారు 100 కేసులు నమోదు చేయబడ్డాయి. అంతేకాకుండా ఇతను 8 రాష్ట్రాల పోలీసులు వాంటెడ్ లిస్ట్ లో ఉండేవాడు. ఇతను 9 సార్లు అరెస్ట్ చేయబడ్డాడు. ప్రతిసారి తప్పించుకునేవాడు. అతను ఆఖరిసారి తప్పించుకున్నది జూన్ 24, 1996లో. అప్పటికే అతని వయస్సు 84. ఇతన్ని బేస్ చేసుకొని ఎన్నో బాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి. ఇతను ఆఖరిసారి తప్పించుకున్న 1 నెల తర్వాత చనిపోయాడని అతని తమ్ముడు కోర్టుకి చెప్పాడు. మీకు తెలుసా, ఇతను సొంతూరైన బాంగ్రాలో ఇతని విగ్రహం ఆవిష్కరణ చేద్దాం అనుకుంటున్నారట. అది అతని స్టార్డమ్. Please subscribe to M Facts.